ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ అదృష్టం కొద్దీ నీ కూతురు రాకేష్కి నచ్చింది, పెళ్లి చేసుకున్నాడు. ఉషా ఆ ఇంటి కోడలయ్యింది. అందుకు సంతోషించక నా మీద పడి ఏడుస్తావే? ఇదే నీ కూతురైతే ఇలా చేస్తావా మహా? నిన్ను నమ్మినందుకు నన్నింత మోసం చేస్తావా? ఇందులో మోసమేముంది? నువ్వు గిరి కష్టపడకుండా నీకు అల్లుడొచ్చాడు. రాకేష్ మంచిగా మారతాడని చెప్పాను కదా. అయినా ఒకప్పుడు ప్రీతికి రాకేష్ సంబంధం చెయ్యమని నన్ను ప్రోత్సహించింది నువ్వు కాదా? ఆ రోజు నువ్వు చేసింది రైట్ అయితే ఈ రోజు నేను చేసింది రైటే. నువ్వు చేసిన దానికి నేను చేసిన దానికి చెల్లుకు చెల్లు అని సరిపెట్టుకో. ఎంత ఈజీగా చెప్తున్నావు మహా. ఆ రాకేష్ మారతాడు అంటున్నావు, మారకపోతే ఏం చేయాలి? ఉషా విషయంలో వాడు ఏదైనా తేడా చేస్తే నీకు తోడుగా నేనుంటాను. వాడి తాట తీసైనా దారికి తీసుకొస్తాను. ఈ విషయం ఇక్కడితో వదిలిపెట్టు. ఈ ఇంట్లో మనం ఒకటిగా లేకపోతే ఆ సీత మనల్ని ఇంకా ఆడుకుంటుంది. సీత నుంచి మనం ఒకరినొకరం కాపాడుకోవాలి అంటే మనం ఒకటిగా ఉండక తప్పదు. సరే మహా, రాకేష్ విషయంలో నువ్వు మాటిస్తున్నావు కాబట్టి కాంప్రమైజ్ అవుతున్నాను. రేపు వాడేం చేసినా సరే నీదే బాధ్యత. శభాషత్తలు, మీ ఇద్దరు కొట్టుకొని ఎక్కడ విడిపోతారో నాకు సరైన పోటీ ఉండదేమోనని చాలా కంగారు పడ్డాను. వంకర బుద్ధులున్న మీరు ఇలాగే కలకాలం కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వంకర బుద్ధేంటే? ఏం మాట్లాడుతున్నావు? మమ్మల్ని అంత నీచంగా పిలిస్తే ఊరుకోం. ఆవిడ సవిత కూతురు జీవితం నాశనం చేయాలని చూస్తే మీరు సొంత కూతురు జీవితాన్నే పణంగా పెట్టారు. మీవి వంకర బుద్ధులు కాక గొప్ప బుద్ధులా ఏంటి? మీరు ఎలాగో కాంప్రమైజ్ అయ్యారు కదా, ఇంకా ఆ విషయం పక్కన పెట్టండి. చీరలమ్మి గెలుస్తానని నాతో పందెం కాశారు. ముందు ఆ సంగతి చూడండి. మీరు ఓడిపోతే తెలుసుగా ఏం జరుగుతుందో. తార్మార్ తక్కడమార్. మనం ఎలాగోలా చీరలు నమ్మి ఆ సీతని బయటికి గెంటే అలర్చన. లేదంటే అది మన నెత్తినెక్కి కూర్చుంటుంది. ఈ పందెం విషయంలో నువ్వు నాతోనే ఉండాలి. ఉంటాను మహా. పందెంలో నిన్ను గెలిపించే బాధ్యత నాది. నా కూతురి కాపురం బాధ్యత నీది. అలాగే మనం చీరలు అమ్మాలి అంటే ఓ పని చేయాలి. ఓకే మహా, నువ్వు చెప్పినట్లే చేద్దాం. ఏంటో మహా, ఈ మిడిల్ క్లాస్ గెటప్లు మనకు అస్సలు సూట్ అవ్వలేదు. ఆ సీతతో ఛాలెంజ్ చేసి నువ్వు ఇరుక్కుపోయి నన్ను కూడా ఇన్వాల్వ్ చేసావు. అంతా మన కర్మ. నువ్వే కదా చీరలు అమ్మాలి అంటే సీతలా రెడీ అవ్వాలి అన్నావు. సీత నాలా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళింది. మనం దానిలా రెడీ అయ్యి ఇక్కడికొచ్చాం. సీతలా రెడీ అయితే సరిపోదు మహా. చీరలమ్మాలంటే దానిలా మాటలు కూడా చెప్పాలి. పందెంలో గెలవాలి అంటే తప్పదు కదా. నువ్వు స్టార్ట్ చేయి. ఆ, నేనా? నువ్వు మొదలు పెడితే నేను అందుకుంటా. రండమ్మా రండి, సరసమైన ధరలకి చవక చీరలు. రండి రండి, త్వరపడండి. ఆలసించిన ఆశాభంగం. రండమ్మా రండి. ఇదిగో చూడండి. తీసుకోండమ్మా. హలో మేడం,
ఈ రోజు మీ చీరల వ్యాపారం పుంజుకున్నట్టుంది. మీ ఫ్రెండ్ని కోర్టుకు తీసుకెళ్తున్నాం. సిఐ గారు, నేను మహాలక్ష్మితో మాట్లాడాలి. దాందేం భాగ్యం. కానిస్టేబుల్స్, ఆవిడ్ని తీసుకెళ్ళండి. రోడ్డున పడ్డ నిన్ను నా ఇంటికి తీసుకువెళ్ళి మహారాణిని చేస్తే నువ్వు మళ్ళీ రోడ్డున పడ్డావేంటి? ఇది నా దురదృష్టం కాదు, నీ మేనకోడలు సీతతో వేసిన పందెం. దురదృష్టం అంటే నీది. ఇంట్లో ఉండాల్సిన దాన్ని జైలుకి పంపించాను. నాకు ఇంకా శిక్ష పడలేదు మహాలక్ష్మి. విచారణ జరుగుతోంది. మహాలక్ష్మి గారితో కాంప్రమైజ్ అయిపోండి సుమతి గారు. కోర్టులో శిక్ష పడకుండా తప్పించుకోవచ్చు. ఈ స్వార్థపర్రాలతో ఒక్కసారి చేతులు కలిపినందుకే నా సగం జీవితం నాశనమైపోయింది. అర్థమైంది కదా, నేను రోడ్డున పడ్డాను అని ఎగతాళి చేశాం. నా సంగతి అలా ఉంచు. నువ్వు జైలు కోర్టు చుట్టూ తిరుగుతున్నావు. నా ఈ పందెం తాత్కాలికమే, కానీ నీకు జైలు శిక్ష కన్ఫర్మ్. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగి నేను చెప్పినట్టు చేస్తే నీకు శిక్ష లేకుండా చేస్తాను. ఇంకా ఆలోచిస్తారండి సుమతి గారు. ఆవిడ కాళ్ళు పట్టుకోండి. కోర్టుకు కూడా తీసుకెళ్లకుండా మిమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేస్తాను. తన కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే కాల్చి చంపేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.